నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ ఎవరు గెస్ట్ చేయలేని విధంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో ఉంటుందని హోస్ట్ నాగార్జున చెప్పారు. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా సమాన అవకాశాన్ని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన బిగ్ బాస్ అగ్ని పరీక్షను దాటుకుని 13 మంది ఫైనల్ కి చేరుకున్నారు. వీరి నుంచి 6గురిని ఎంపిక చేసి హౌస్ లోకి పంపించారు. ఇక సెలబ్రిటీల నుంచి 9 మంది ఈ సీజన్ లో అడుగు పెట్టారు. ఈసారి బిగ్ బాస్ ను 2 ఇళ్లుగా డిజైన్ చేసిన సంగతి మనకు తెలుసు. మెయిన్ హౌస్ లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక అవుట్ హౌస్ లో ఏమీ ఉండవు. అగ్ని పరీక్షలో తమ సత్తా చాటిన సామాన్యులు మెయిన్ హౌస్ లో ఉంటారని, సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో అవుట్ హౌస్ లో ఉండాలని నాగార్జున సూచించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు, వారి రెమ్యునరేషన్ ఎంత, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి అడుగుపెట్టింది. తాను ఫ్యామిలీ గర్ల్, ఓవర్ థింకర్, సెన్సిటివ్, మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, బాగా వండుతా, అమాయకురాల్ని అనుకుంటే అస్సలు వదిలిపెట్టని తత్వం అంటూ చెప్పుకొచ్చింది. హౌస్ లో మాత్రం అమాయకంగా ఉంటే కుదరదు అంటూ నాకు కౌంటర్ ఇచ్చాడు. రెండో కంటెస్టెంట్ గా హీరోయిన్ ఆశా సైని అలియాస్ ఫ్లోరా షైని ఎంట్రీ ఇచ్చింది. నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలతో ఆశా సైని గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డానని ఆశా సైని తెలిపింది. ఇక మూడో కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ హౌస్ నుంచి కళ్యాణ్ పడాలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్, ఐదో కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. తనకు ఈ రియాలిటీ షో అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా సెలబ్రిటీ కోటాలో కమెడియన్ సుమన్ శెట్టి, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరి, హీరోయిన్ సంజన గల్రాని, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, కామన్ మ్యాన్ నుంచి సోల్జర్ పవన్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కామనర్స్ కేటగిరీకి చెందిన కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కి ఒక్కొక్కరికి రోజుకు 15,000 నుంచి 20,000 వరకు రెమ్యునరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేదా చిన్న స్థాయి ఫేమ్ ఉన్న వారికి రోజుకు 20,000 నుంచి 25,000 మధ్య రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ సంజన గల్రాని, ఆశా సైని, కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ, సీరియల్ నటి తనుజాకు రోజుకు 30,000కు పైగా రెమ్యునరేషన్ అందనుంది. టాప్ సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగుపెట్టిన రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, భరణికి రోజుకు 40,000 వరకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పాపులారిటీ, కెరియర్, ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి కంటెస్టెంట్ కి రెమ్యునరేషన్ ఇవ్వటం వల్ల చివరికి ఎవరు ఎంతకాలం హౌస్ లో ఉంటారు, ఎంత సంపాదించుకుని బయటకు వస్తారు అనే క్యూరియాసిటీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్ లో మరింత పెరిగింది. ఈసారి కామన్ మ్యాన్స్ కూడా ఉండటంతో వీరు హౌస్ లో ఎంతకాలం సర్వైవ్ అవుతారు, ఎవరికి ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా దక్కుతుంది అనేది ఈ సీజన్ కి అట్రాక్షన్ గా మారింది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం నుంచే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.